హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి! అందరూ ఎలా ఉన్నారు? ఏంటి లైటింగ్స్ జనాల్ని అందరినీ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా! సో, ఎవ్రీ ఇయర్ మనకి అమ్మవారి బోనాలు అయిపోయిన రోజు నైట్ ఏంటంటే అండి, మనకి జాతర జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు విలేజెస్‌లో తిరునాళ్ళ అంటారు కదా! ప్రభలు కట్టి తిరునాళ్ళ ఇలా చేస్తారు కదండీ! అలాగే ఇక్కడ ప్రభలు అలాగేం ఉండవు. కానీ జాతర జరుగుతుందండి. మస్తుంటుందనమాట అయితే. సో, మనకింకా జాతర అనగానే పిల్లలన్నీ ఆడుకుండేటివి గేమ్సు, అలాగే లేడీస్‌కి ఫుల్లు షాపింగ్ అయితే ఉంటుందనమాట. అన్ని ఐటెమ్స్ ఉంటాయండి. కానీ జాతర అంటే అక్కడ ఎలా ఉంటుంది ఏమో క్వాలిటీ అనుకున్నాను. కానీ చాలా బాగున్నాయండి క్వాలిటీ ఐటెమ్స్ అయితే. అలాగే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. నేనైతే చాలా షాపింగ్ చేశాను మా పిల్లలు నేను. సో, మీకు జాతర అంతా చూపిస్తూ నేను ఏమేమి ఐటెమ్స్ తీసుకున్నాను, అవి ఎంత పడ్డాయి ఏంటి అనేది మొత్తం ఇంటికి తీసుకొచ్చానండి. వీడియో చివరిలో మీకు నేను ఏమేమి ఐటెమ్స్ తీసుకున్నాను, అవి ఎంత కాస్ట్ పడ్డాయి అనేది చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదండి, మేమైతే జాతరలోకి వచ్చేసామన్నమాట. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి. చాలా అంటే చాలా రీజనబుల్‌గా ఉన్నాయండి కాస్ట్ అయితే ఇక్కడ. నేను అంటే జాతర అనగానే చీప్ క్వాలిటీ ఐటెమ్స్ తెస్తారేమో, ఎలా ఉంటాయేమో అని అనుకుంటారు చాలామంది. అదేం లేదండి. చాలా క్వాలిటీ బావుంది. నేను మీకు ఐటెమ్స్ చూపించేటప్పుడు నేను తీసుకున్న ఐటెమ్స్ నేను మీకు చూపించేటప్పుడు నేను వాటి గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే చూసారు కదా! అక్కడ మనకి చితారమ్మ టెంపుల్ పెద్దది ఉంటుంది. దాని ఎదురుగా ఇలా చిన్న చితారమ్మ టెంపుల్ అని 2 ఉంటాయండి. అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ వరకు మనకి ఇలా మొత్తం ఇలా ఈ గేమ్స్ ఉన్నాయి చూసారు కదా! జాతర అంతా నడుస్తూ ఉంటుంది. పిల్లలందరూ ఇలా చక్కగా లైటింగ్స్‌లో రకరకాల గేమ్స్ అన్నీ ఆడుకుంటుంటారు. ఆడవాళ్ళందరూ షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ. ఇంకా మగపిల్లలందరూ అయితే విజిల్స్ ఉంటాయండి బూరల్లాగా, అవి ఊదుకుంటూ ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటారు చక్కగా. సో, ఎక్కువగా అయితే లేడీసే ఉంటారండి. ఎందుకంటే క్వాలిటీ పరంగా అయినా, కాస్ట్ పరంగా అయినా చాలా బావుంటాయన్నమాట ఐటెమ్స్ అన్నీ చూసారు కదా! ఎంత బావుంటుందో. ఇంకోటి వాళ్ళక్కడ మనకి ప్రతి దాని మీద కాస్ట్ అయితే పెట్టుంటారండి. అంటే కమ్మలు కానీ, అలాగే జ్యువెలరీ ఐటెమ్స్, మెడలో నెక్ పీసెస్ కానీ, ప్రతి దాని మీద మనకి వాళ్ళు కాస్ట్ రాసుంటారు. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. కొన్ని ఐటెమ్స్ చూస్తే కేపీహెచ్‌పీలో యాక్చువల్‌గా నేను చాలా చీప్ కాస్ట్ అనుకుంటాను. దాంతో పోల్చుకుంటే అంతకంటే మంచి క్వాలిటీతో చాలా తక్కువ అనిపించిందండి. చూసారు కదా! ఈ దండలు మొత్తం 100 రూపీసేనండి. ఎంత క్వాలిటీ ఉన్నాయంటే చాలా బ్రైడల్ లుక్ తోటి మనకి ఫంక్షన్స్ పార్టీ వేర్‌లో వేసుకుంటే చాలా రిచ్‌గా అనిపిస్తుందనమాట. అలాగే నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్‌లండి. నాకు రబ్బర్ బ్యాండ్ కలెక్షన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఎక్కడ ఏ ఫ్యాన్సీ స్టోర్‌కెళ్ళినా ఎక్కువ రబ్బర్ బ్యాండ్సే చూస్తూ ఉంటాను. అన్ని సన్నటివి కనిపిస్తుంటే నాకు అలాంటివి నచ్చవనమాట. నాకు అలా పెద్ద పెద్ద రబ్బర్ బ్యాండ్స్ ఇష్టం. అవి నాకు ఫైనల్‌గా ఈ జాతరలో అయితే దొరికాయనమాట. రబ్బర్ బ్యాండ్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. చాలా చీప్ కాస్ట్ కూడా ఉన్నాయి. ఈచ్ వన్ 20 రూపీసే అండి. ఏ రబ్బర్ బ్యాండ్ అయినా గానీ చాలా చాలా వెరైటీగా చాలా మోడల్స్ అంటే చాలా ఉన్నాయన్నమాట. బాగా అనిపించింది. అలాగే నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ మీరు ఏది తీసుకున్నా 20 రూపీసేనండి. చాలా బాగున్నాయి. నేను ఇక్కడ కూడా అన్నీ 20 కాదు, కొన్ని ఐటెమ్స్ మళ్ళీ వేరే ఉన్నాయన్నమాట. ఇప్పుడు అక్కడ బట్టల బ్రష్ అలా ఉన్నాయి కదా! అవన్నీ 50 రూపీస్ ఇలా సంథింగ్ కాస్ట్ అయితే ఉన్నాయన్నమాట ఐటెమ్‌ని బట్టి. ఈ కింద బాక్సెస్‌లో ఉన్నాయన్నీ 20 రూపీస్. వాటిలో కూడా నేను పర్చేస్ చేశాను కొన్ని. మీకు చివరిలో చూపిస్తాను. ఫైనల్‌గా మ్యాట్స్ అండి. డోర్ మ్యాట్స్ ఏంటంటే లాస్ట్ టైం మేము కేపీహెచ్‌పీలో అడిగినప్పుడు ఒక్కొక్కటి 60 రూపీస్ చెప్పారండి ఈ మ్యాట్స్. సేమ్ మ్యాట్సే. ఇక్కడ మనకి చాలా తక్కువ వచ్చాయి. నేను తీసుకున్నాను మ్యాట్స్. నేను మీకు చూపించేటప్పుడు దాని కాస్ట్ గురించి చెప్తాను. ఫైనల్‌గా అయితే ఇక్కడ నేను జ్యువెలరీ తీసుకున్నానండి. వీటిల్లో ఒక ఐటెమ్ అయితే తీసుకున్నాను. నాకు పిచ్చగా నచ్చింది. చాలా తక్కువ అనిపించింది. కేపీహెచ్‌పీలో నేను ఆ రోజు ఆ ఐటెమ్ కోసం నేను ఎంత వాళ్ళతో బేరమాడినా వాళ్ళు తగ్గించలేదనమాట. నాకు అక్కడ ఇక్కడికి సగానికి సగం రేటు తగ్గిందనమాట. అందుకని నేను వాళ్ళు చెప్పగానే టక్కుమంట తీసేసుకున్నాననమాట. ఇయర్ రింగ్స్ అన్నీ 120 రూపీస్ అండి. వాళ్ళు ప్రతి దాని మీద రేట్ అయితే పెట్టున్నారు. కొంతమంది రేటు పెట్టినా కానీ తగ్గిస్తున్నారు. కొంతమంది అయితే ఇలా రాసి పెట్టిన రేటుకి ఇంకా ఫిక్స్ రేట్ అని చెప్తున్నారనమాట. ఫైనల్‌గా ఎక్కడికెళ్ళినా మా పిల్లల్ని అయితే జాతరకి తీసుకెళ్తే ఇలా కడియాలు అయితే చూస్తారండి. వాళ్ళకి ఎందుకో ఆ కడియాలంటే పిచ్చి అనమాట. అవి ఊరికే పోతాయి. ఒక 3, 4 డేస్‌లోనే కలర్ చేంజ్ అవుతాయి. కానీ వాళ్ళు తీసుకోవాల్సిందే అక్కడ ఎక్కడికెళ్ళినా ఎందుకో వాళ్ళకి ఇష్టం అట్లాగా. సో, అక్కడైతే అవి తీసేసుకున్నాము. నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి. చాలా బాగా అనిపించాయి ఇక్కడ బ్యాంగిల్స్ అయితే. ఏ బ్యాంగిల్స్ తీసుకున్నా మీరు 100 రూపీసే. ఏవైనా తీసుకోవచ్చు. 2 బ్యాంగిల్స్ ఉన్నాయి. మళ్ళీ ఇటు సైడ్ పెద్దగా ఉన్నాయి. అవైతే 150 ఇట్లా అనమాట. చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి. చూసారా?
తర్వాత మాకు షాపింగ్ అయితే అయిపోయిందండి. నేను ఇంటికైతే వచ్చేసాను. నేను తీసుకున్న ఐటమ్స్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ మ్యాట్స్ గురించే చెప్తాను. డోర్ మ్యాట్స్ ఇవి యాక్చువల్గా మనకు అక్కడ నేను చెప్పాను కదండి 60 రూపీస్ అలా పడ్డాయి. బయటైనా అంటే మీషోలో ఇలా చూసినా కానీ నాకు 100కి 3 మ్యాట్స్ ఇచ్చారండి వాళ్ళు. ఎంత క్వాలిటీ ఉన్నాయి, అలాగే పెద్దగా కూడా ఉన్నాయి, సైజ్ పరంగా కూడా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే ఇది తీసుకున్నానండి. ఇది మనం ఏమైనా ఉడకపెట్టుకున్నప్పుడు ఇట్లా వడకట్టుకోవడానికి బాగుంటుంది కదా జల్లెడ. ఇది మనకి డీమార్ట్లో కానీ బయట స్టోర్స్లో అడిగితే 280 రూపీస్ అట్లా 300 బిలో చెప్తున్నారు. అంటే క్వాలిటీ ఉంటుంది కొంచెం, కానీ నాకు ఇది ఓకే అనిపించింది. నాకు 60 రూపీస్కే వచ్చిందండి ఆ జల్లెడ అనేది. అలాగే ఈ బ్రష్ ఇందాక చెప్పాను కదా 20 రూపీస్ అని చెప్పేసి, అక్కడ ఇది నాకు 50 రూపీస్ పడిందండి. ఈ బట్టల బ్రష్ అనేది చాలా బాగుంది. ఇలా పట్టుకొని వాష్ చేసుకోవడానికి బాగా అనిపించింది. అలాగే ఈ పీలర్ అండి, నాకు ఆడ ఇంట్లో ఉండే పీలర్ పోయింది. అందుకని చెప్పేసి నేను అక్కడ చూశాను. ఆ పీలర్ 20 రూపీసే పడింది. అది 2 in 1. మనం ఏమైనా పన్నీర్ అలా దోశ మీద అలా చీజ్ కూడా చేసుకోవచ్చు. అందుకని 20 రూపీస్కి ఏమొస్తుందని తీసుకున్నాను. అలాగే ఫైనల్గా మా పిల్లలు తీసుకున్న కడియాలండి. క్వాలిటీ పరంగా బాగానే ఉన్నాయి, కానీ వేసుకుంటే ఎన్ని రోజులు ఉంటాయి అనేది చూడాలి. నెక్స్ట్ నా ఫేవరెట్ అండి. ఇదంటే నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. కాకపోతే కాస్ట్ ఎక్కువ చెప్తున్నారని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా వెనకడుగు వేస్తూ ఉండేదాన్ని తీసుకోకుండా. ఇక్కడైతే మాత్రం సూపర్ అండి. క్వాలిటీ కానీ ఇంకా అంటే గోల్డే అనుకోవచ్చు. ఇలాంటివి ఇప్పుడు గోల్డ్ కూడా వస్తున్నాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చక్కగా వెనక హుక్కులు ఇచ్చారు మనకి, రింగ్స్ అలాగే హుక్ ఇచ్చారు. అంటే గోల్డ్ పీస్ ఎలా ఉందో సేమ్ అలాగే అనిపించింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను తీసుకున్న అన్నిట్లో నాకు అది. అలాగే ఫైనల్గా ఈ రింగ్స్ అండి, ఇయర్ రింగ్స్. ఈ టాప్స్ జస్ట్ 30 రూపీసే అండి మనకి. అంటే వెస్ట్రన్ వేర్ మీదకి బాగుంటాయి. కింద అలా పల్స్ లాగా వచ్చి చాలా బాగా అనిపించాయి అనమాట. 30 రూపీస్కి ఏమొస్తుంది, జీన్స్ మీదకి వెస్ట్రన్ డ్రెస్ మీదకి బాగుంటుంది అనిపించి తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఈ బుట్టలండి, ఇవి 300 పడ్డాయండి. కానీ 300కి తగ్గట్టుగానే ఉన్నాయి. చక్కగా పైన టాప్ కమ్మ మీద లక్ష్మీదేవి వచ్చింది, కిందంతా చుట్టూ కూడా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది. కింద మనకి చిన్న పల్స్ ముత్యాల్లాగా వచ్చాయి. చాలా అంటే చాలా బ్రైడల్ లుక్ ఉంటుంది అనమాట. పట్టు శారీస్ మీదకి అలా మనం ఇక్కడ బతుకమ్మ ఇలా ఆడేటప్పుడు పెట్టుకుంటే వినాయక చవితికి కుంకుమ పూజలు అట్లాగా చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు నేను చూపించేదండి, నేను చాలా వీడియోస్లో పెట్టుకున్నాను. ఇది నేను లాస్ట్ ఇయర్ బోనాలప్పుడు కొన్నానండి. ఇప్పుడు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, అంటే జాతరలో తీసుకునే ఐటమ్స్ చీప్ క్వాలిటీ అని కొంతమంది అనుకుంటుంటారు. దానికి మీకు ఎగ్జాంపుల్గా నేను చూపించడానికి ఇది చెప్పాను. ఇది మేము చాలామంది పెట్టుకున్నామండి. నేను చాలాసార్లు పెట్టుకున్నాను, ఇంకా మా ఫ్రెండ్స్ పెట్టుకున్నారు, అందరు పెట్టుకున్నారు. కానీ ఇప్పటికీ అది ఎక్కడ కలర్ చేంజ్ అవ్వలేదు, డ్యామేజ్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. చాలా బాగుంది. దాని మీద వచ్చిన టాప్స్ పెట్టుకోలేదు, కానీ ఆ దండ అయితే మేము చాలామంది పెట్టుకున్నాము. ఇంత కూడా కలర్ చేంజ్ అవ్వలేదు. సో అది ఎగ్జాంపుల్ అనమాట. సో ఫైనల్గా నేను తీసుకున్న రబ్బర్ బ్యాండ్ కలెక్షన్స్ అండి. చూసారు కదా, 4 కలర్స్ తీసుకున్నాను. ఇవి మనం హెయిర్కే కాకుండా చక్కగా హ్యాండ్కి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వెస్ట్రన్ వేర్ మీద చాలామంది పిల్లలు ఇలా వేసుకుంటుంటారు కదా స్టైలిష్గా, అలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. 2 in 1గా చాలా బాగా అనిపించింది రబ్బర్ బ్యాండ్ కలెక్షన్స్ కూడా. ఇంకా ఫైనల్గా మా పిల్లలు అయితే కొన్ని టాయ్స్ తీసుకున్నారండి. ఈ టాయ్స్ వచ్చి 120 రూపీస్ పడిందనమాట ఈచ్ వన్. ఒకరేమన్నా బొంగరాల్లాగా తిప్పేవి తీసుకున్నారు, ఇంకొకరేమన్నా గన్ షూట్ అలా తీసుకున్నారండి. సో ఫైనల్గా ఇదనమాట మేము చేసిన షాపింగ్ అయితే. చూసారు కదండి, నాకు ఇవన్నీ కూడా అరౌండ్ 700 అలా పడ్డాయండి. నాకైతే రీజనబుల్గానే అనిపించింది. ఒక జ్యువెలరీ కొంటేనే మనకి బయట 500 అలా పడుతుంది, కానీ ఇన్ని ఐటమ్స్ తక్కువకి వచ్చాయి కదా, నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఇదనమాట మా జాతరలో మేము చేసిన షాపింగ్. చూసారు కదండి, వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.